హలో ఆల్. ఈరోజైతే మేము శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాము. ఇది గాజుల రామారంలో ఉంది. ఈ టెంపుల్ ఎవ్రీ ఇయర్ జనవరి 3rd వీక్లో అయితే జాతర అయితే జరుగుతుంది. సో ఈ టెంపుల్కి మేము కంపల్సరీగా వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా అలాగే స్టార్ట్ అయ్యాము. జాతర స్టార్టింగ్ డేస్లో ఎక్కువ రష్ ఉంటుంది అనేసి 3-4 డేస్ తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. అయినప్పటికీ ఫుల్ రష్ ఉందండి. బట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదండి టెంపుల్ ఎంట్రన్స్. బాగా డెకరేట్ చేస్తారు. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే మనకు పూజా స్టేషనరీ ఉంటుంది. అందులోనే మనకి కొబ్బరికాయలు, అమ్మవారికి కావాల్సిన పూలదండలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడే తీసుకొని అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము. ఈ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉషా ముల్లపూడి హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే వేడుకుంటారంట. ఎందుకంటే ఈ అమ్మవారు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అంట. ఈ అమ్మవారికి ఎంత మొండి కోరికలు ఉన్నా కూడా తీర్చే స్వభావం ఉందంట అండి. 41 రోజులు 21 ప్రదక్షిణలు చేస్తే ఏ కోరికలైనా ఇట్టే తీరుస్తారంట. అంత ఫేమస్ అండి అమ్మవారు. ఇదండి టెంపుల్ లోపల ఎంట్రన్స్ ధ్వజస్తంభం. మేము వెళ్ళిన రోజు కూడా చాలా రష్ ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా కట్టారండి. చాలా విశాలంగా ఉంది. ఎక్కువ రష్ ఉన్నప్పటికీ కూడా టెంపుల్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం ఫ్రీగానే అనిపిస్తుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ టెంపుల్లో 4 అమ్మవార్లు అయితే ఉన్నారండి. రేణుక అమ్మవారు, చిత్తారమ్మ తల్లి, పోచమ్మ, నాగదేవతలు ఉన్నారు. ఇదండి నాగదేవత అమ్మవారు. సో ఒకే టెంపుల్లో మనం 4 అమ్మవార్లని దర్శించుకోవడం మనం భాగ్యంగా భావించవచ్చు. మేము ఇక్కడ అన్ని దేవతలను దర్శించుకున్నాము. సో ఇక్కడ మేము ఒడిబియ్యం కూడా పోయడానికైతే వచ్చాము. మనకి ఎలాంటి కోరికలు ఉన్నా అమ్మవారికి ఇలా ఒడిబియ్యం కానీ ముడుపులు కానీ సమర్పిస్తే మన కోరికలు ఇలాగే తీరిపోతాయని ఇక్కడ గట్టి నమ్మకం ఉంది. నేను కూడా ఒడిబియ్యం పోయడానికైతే వచ్చాను. ఈ మండపంలోనే ఒడిబియ్యం పోస్తారు. మనం ఒడిబియ్యం పోయడానికి ముందుగా 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలండి. 100 రూపీస్ టికెట్ తీసుకొని మనం ఒడిబియ్యం సంబంధించిన సామాగ్రి అంతా లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు. మనమే పోయొచ్చు అమ్మవారికి స్వయంగా. పంతులు గారు అయితే ఉంటారు. మనకి ఒడిబియ్యం పోస్తుంటే వారు పూజ అయితే చేస్తారు. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే అమ్మవారిని చూడగానే. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? వెళ్ళకపోతే తప్పకుండా దర్శించుకోండి. నేనైతే ఇలా ఒడిబియ్యం అయితే పోసానండి అమ్మవారికి. ఈ టెంపుల్లో ఇంకా కుంకుమార్చనలు కూడా చేస్తారు. ఒడిబియ్యం, ముడుపులు, కుంకుమార్చనలు అయితే చేస్తారన్నమాట. ఈ టెంపుల్లో చాలామంది భక్తులు అయితే సంతానం కోసం కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఎలాంటి మంచి జరగాలన్నా కూడా కంపల్సరీగా వచ్చి అయితే దర్శించుకుంటారంట. ఈ అమ్మవారు అంత ఫేమస్ అని విన్నాను. సో అమ్మవారిని మేము దర్శించుకోవడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది హైదరాబాద్లోని ఫస్ట్ మంత్లోనే జరుగుతుందన్నమాట జాతర. 10 days అయితే ఇది జరుగుతుంది. ఈ జాతరకి సుమారుగా 6 నుండి 8 లక్షల మంది జనాలు అయితే వస్తారంట. ఈ టెంపుల్లో బోనాలు కూడా జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా దర్శనమిస్తారంట. ప్రతిరోజు భక్తులతో ఈ టెంపుల్ అయితే చాలా కలకల్లాడుతూ ఉంటుంది. ఆషాఢ మాసంలో అండ్ ఈ జాతర టైంలో కూడా బాగా ఎక్కువ రష్ అయితే ఉంటుందంట. ఈ దర్శనం జరగడం అనేది మనం అదృష్టంగా అయితే భావించవచ్చు. మాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్ లోపలికి వెళ్ళగానే. ఎక్కువ రష్ ఉంది. బట్ అమ్మవారిని దర్శించుకోవడం అనేది మనం అదృష్టంగానే భావించాలి. ఇలా అయితే ఒడిబియ్యం అయితే పోసాను. నేను ఒడిబియ్యం పోస్తుంటే మా విహాన్ కూడా పక్కనే ఉండి అలా చూస్తూ ఉన్నాడు. సో పంతులు గారు అయితే మాకు మంచిగా పూజ కూడా చేశారు. ఒడిబియ్యం సమర్పించిన తర్వాత నాకు కొంచెం తిరిగి ఒడిబియ్యం అయితే ఇచ్చారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇలా బయటికి రాగానే రథం అయితే కనిపించింది. అమ్మవారిని ఊరేగించిన రథం అన్నమాట.
మా వారు అండ్ మా విహాన్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. రథం కూడా, రథాన్ని మొక్కుతూనే ఉన్నాడు. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇలా నడుచుకుంటూ వస్తే పక్కనే మనకి టెంపుల్ కార్యాలయం కూడా కనిపిస్తుంది. కొంచెం ముందుగా ధ్వజస్తంభం ముందు నుండి మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. సో ఒడిబియ్యం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మిగతా అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఇలా క్యూ లైన్లో అయితే వెళ్తే మనం చిత్తారమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో చిత్తారమ్మ తల్లి దర్శనం కోసం మేము ఈ క్యూ లైన్లో అయితే వెళ్ళాము. ఈ క్యూ లైన్లో వెళ్తుంటే మా విహాన్ అయితే బాగా ఆడుకుంటూనే ఉన్నాడు. మంచిగా ఫ్రీ స్పేస్ దొరికింది వాడికి ఆడుకోవడానికి. అలా నడుస్తూ వెళ్తూనే ఉన్నాడు. ఇలా లోపలికైతే వచ్చామండి, టెంపుల్ లోపలికి అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ బొట్టు పెట్టారు, మేమైతే పెట్టుకున్నాము. సో ఇదండి క్యూ లైన్. చాలా పెద్దగానే ఉంది లోపల. బయట చూస్తే ఎక్కువ ఏం అనిపించలేదు, బట్ లోపల మాత్రం పెద్ద లైనే ఉంది. సో లైన్లో అయితే నిల్చున్నామండి దర్శనం చేసుకోవడానికి. మా విహాన్కి అయితే బొట్టు పెట్టాము. ఎలా చూస్తున్నాడో చూడండి. నన్ను కూడా పెట్టుకోమని అంటున్నాడు. అమ్మవారికి చాలామంది అయితే చాలా ముడుపులు అయితే కడతారంట. సో టెంపుల్ లోపల కూడా ముడుపులు అయితే ఉన్నాయండి, నేనైతే అబ్జర్వ్ చేశాను. అమ్మవారు ఎంత మహిమ గలవారో అర్థమవుతుంది. అమ్మవారి దర్శనం కోసం అయితే ఇలా లైన్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా విహాన్ అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు. చాలామంది భక్తులు అయితే ప్రత్యేక పూజలు అయితే చేయించుకుంటున్నారు, ఎందుకంటే అమ్మవారు అంత మహిమ గలవారు. దగ్గర వరకు అయితే వచ్చామండి టెంపుల్ లోపల అమ్మవారిని చూడడానికి. చాలా అద్భుతంగా అయితే అలంకరణ చేశారు. లోపల అమ్మవారి అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అమ్మవారిని అలా చూడగానే మనకి ఒక ఏదో తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. చాలా ప్రత్యేకంగా కనిపించారు. భలే ఉన్నారు అమ్మవారు అయితే. అందంగా పసుపుతో మంచిగా రెడీ చేసి, ముక్కు పుడక, అమ్మవారి పక్కన ఆయుధాలు, పట్టు చీరతో అమ్మవారిని అయితే బాగా ముస్తాబైతే చేశారు. ఇదండి అమ్మవారి దర్శనం. బాగా అయితే జరిగింది మాకు. అలా దర్శనం చేసుకోగానే మాకేదో మంచిగా తెలియని అనుభూతి అయితే కలిగింది. ఇలాంటి దర్శనం దగ్గర నుంచి చూడడం అనేది మనం అదృష్టంగానే భావించాలి. బయట అయితే ఇలా షాప్స్ ఉన్నాయండి. జాతర కాబట్టి చాలా వరకు షాప్స్ అయితే పెట్టారు. బ్యాంగిల్స్వి, స్వీట్ షాప్స్, చిన్న చిన్న వస్తువులు అన్నీ పెట్టారు. అన్నీ 10 రూపీస్కి, 100 రూపీస్కి అన్నీ పెట్టారు. ఇలా స్వీట్స్ కూడా పెట్టారు. అన్నీ చూస్తూ అలా వస్తూ ఉన్నాము. నేనైతే ఒక దగ్గర ఒక చిన్న ఐటమ్స్ అయితే కొన్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇవే అండి నేను తీసుకున్న పికిల్ జార్స్ అయితే నాకు బాగా నచ్చాయి, అందుకోసమే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేది పికిల్స్ సీజన్ కదా, సో అందులో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి 2 అయితే తీసుకున్నాను. ఈ జార్ వచ్చేసి 60 రూపీస్, చాలా బాగుంది కదా. అండ్ ఇంకొకటి ఎల్లోది వచ్చేసి 50 రూపీస్కి ఇచ్చారు. తక్కువ కాస్ట్లో అయితే వచ్చాయి నాకు, చాలా బాగున్నాయి, అందుకోసమే తీసుకున్నాను. ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనేసి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నాకు చూడగానే చాలా నచ్చాయి, సో అందుకే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 100 రూపీస్కే వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. నేను ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా బ్యాంగిల్స్ అయితే తప్పకుండా కొంటాను, అది నాకు ఒక అలవాటు. సో ఇలా అయితే షాపింగ్ అయితే చేసాము.
ఇదండి ఓవరాల్గా చిత్తారమ్మ తల్లి దేవాలయం జాతర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.